అడ్డగోలుగా ఆస్తుల్ని తాకట్టు పెట్టి అప్పు తెచ్చిన వ్యక్తి ఉన్నారు. అడ్డగోలుగా గవర్నమెంట్ పెన్షన్ ఫండ్ను కూడా అడ్డగోలుగా వినియోగించిన వాళ్ళు ఉన్నారు. మహిళా సంఘాల డబ్బులు 360 రూపాయలు పెట్టి అభయహస్తం స్కీమ్ డబ్బులు ఎల్ఐసి కడితే ఎల్ఐసితో వీళ్ళు అసెంబ్లీలో తీర్మానం చేసి 2000 కోట్లు ప్రభుత్వ ఖజానాకి వేసి దాన్ని మళ్ళీ వాడుకోవడం జరిగింది. ఈ ఫండ్స్ అన్నీ చేసేది వాళ్ళ ప్రభుత్వంలోనే. ఈ ప్రభుత్వం డ్యూ ప్రొసీజర్ ఫాలో అవుతుంది, ప్రజల్లో ఒక నమ్మకం కల్పిస్తుంది, కాంట్రాక్టర్ వ్యవస్థ మీద నమ్మకం కల్పిస్తుంది, అభివృద్ధి అనేది ఈ ప్రభుత్వం కల్పిస్తుంది, సంక్షేమం కూడా ఈ ప్రభుత్వం ఎక్కడ తీసుకోకుండా ఇంకా బాగా చేస్తుంది. ఇవన్నీ చేయడానికి కూడా ప్లానింగ్ కూడా గౌరవ ముఖ్యమంత్రిగా కార్యాచరణ చేస్తున్నారు. గత ప్రభుత్వంలో 1వ తారీఖు శాలరీలు ఇవ్వాల 10 లక్షల కోట్లు అప్పు చేసి ఒకరు 1వ తారీఖు ఒక శాలరీ ఇవ్వలేకపోయారు, పెన్షన్ ఇవ్వలేకపోయారు, 1,00,000 కోట్ల పైన పెండింగ్ పేమెంట్లు పెట్టేశారు. ఈరోజు చాలా ప్లాన్డ్గా ప్రతి 1వ తారీఖు కూడా శాలరీస్ పడుతున్నాయి, పెన్షన్స్ ఇస్తున్నారు, సంక్షేమ కార్యక్రమాలు ఇస్తున్నారు. ఏదైతే క్యాలెండర్ ఉందో ఆ క్యాలెండర్ ప్రకారంగా వెళ్తున్నారు.